శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. మాజీ శాసనసభ్యుడు అయినటువంటి బండారు మాధవ్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అసలైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఆయన ఈ విధంగా మాట్లాడటం మేము చాలా మనస్తాపం చెందుతున్నాం. ఎంచేతంటే మేమందరం కూడా ఆయన 14 రోజుల్లో పార్టీలోకి వస్తే ఆయన భుజం మీద వేసుకొచ్చేసాం. అది ఆ విషయం ఆయనే మరి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇంకా రెండో విషయానికి వస్తే నేను 5 సంవత్సరాలు పోరాడాను అంటున్నారు. 21 వరకు ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన పోరాడినప్పుడు ఆయన కూడా మేము ఉన్నాము. ఆ తర్వాత కూడా ఆయన ఏదో పోరాడని అంటున్నారు. వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగత ఆస్తుల కోసం పోరాడాడు తప్ప, లేకపోతే వ్యక్తిగత కేసుల కోసం పోరాడాడు తప్ప వేరే విషయం ఏం కాదు. ఆయన పోరాడింది మున్సిపల్లో డ్రైను మరి తన కొట్టు దగ్గర వంకర తెప్పలేదని చెప్పి పోరాడాడు, దాన్ని సాధించుకున్నాడు. ఇప్పుడే వెళ్ళి చూడండి, మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర స్ట్రైట్గా ఉంది డ్రైను. ఆయన కొట్టు దగ్గరకు వచ్చినట్టుగా ఆయన పోరాడాడు కాబట్టుకుని వంపు తిప్పుకుని వెళ్ళిపోవడం జరిగింది. అది ఆయన పోరాడి సాధించినటువంటి విజయం. అది వ్యక్తిగతం, అంతేగాని అది ప్రజలకు సంబంధించింది కాదు, పార్టీకి సంబంధించింది కాదు. ఇంకా రెండో విషయం, ఆయన పోరాడింది పోలీసుల మీద వేరే అంటున్నాడు. ఆయన పోరాడింది ఏంటంటే దర్బరేవు భూముల మీద ఈ అవినీతి జరిగిందని చెప్పి స్థానిక శాసనసభ్యుడు కేసులు పెడితే ఆ కేసులు ఎదుర్కోవడానికి ఆయన పోరాటం చేసాడు తప్ప వ్యక్తిగతంగా పార్టీ కోసం కాదు. దర్బరే భూములు చంద్రబాబు నాయుడు గారు మరి సంతకం పెట్టేస్తే దాన్ని అవినీతిమయం చేసి మళ్ళీ అవినీతి కోసం వ్యతిరేకంగా అది ఆయన పోరాడుకుని ఇవాళ ఏదో మరి అది నేనేదో పార్టీకి గణకారం చేశా అంటున్నాడు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఆయన పోరాటం చేసింది ఎక్కడంటే పోలీసుల మీద జూలం ప్రదర్శించారు. లక్ష్మీనరసింహ గ్రామంలో తన కారు పార్కింగ్ విషయంలో వ్యక్తిగతంగా పోలీసుల మీదకి వెళ్ళిపోయి దెబ్బలాడుకుని ఆయన చేస్తే కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులన్నీ కూడా ఆయన వ్యక్తిగతంగా చేస్తే పెట్టుకున్నారు తప్ప ఏ రోజుని కూడా పార్టీ పరంగా ఆయన మీద కేసులు లేవు. ఆయన పెట్టుకున్న కేసులన్నీ కూడా వ్యక్తిగత పోరాటాలు, వ్యక్తిగత ఆస్తులు కోసం, లేకపోతే వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ అని ఆయన అహంభావం వల్ల వచ్చినటువంటి పోరాటాలు తప్ప తెలుగుదేశం పార్టీ గురించి ఆయన ఏం పోరాడలేదు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ నరసాం నియోజకవర్గంలో పోరాడుతున్న ప్రతి వ్యక్తి కూడా తెలుగుదేశం అంటే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దాన్ని మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఇన్ఛార్జ్ కింద రామరాజు గారు ఉన్నారు. అదేవిధంగా మాకు సీనియర్ నాయకులు కోవల ఇతిరాజ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. వారిద్దరు నాయకత్వంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఉందని చెప్పేసి ఓర్వలేక ఇలా ఆరోపణ చేస్తున్నారు. అది తప్పు. మీరు తెలుగుదేశం పార్టీ వల్ల అనేక పదవులు అనుభవించి 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా సుఖంగా ఉండి పార్టీని పట్టించుకోకుండా, పార్టీ కార్యకర్తలు పట్టించుకోకుండా ఏదో కొంతమంది మీ కూడా తిరిగే వాళ్ళని వాళ్ళే అసలైన నాయకులని మీరు భావించుకోవడం చాలా తప్పు. ఇది మీరు మీ విమర్శనే నేను ఖండిస్తున్నా. మా తెలుగుదేశం పార్టీ సోదరులు మాజీ శాసనసభ్యులు బండారు మాధవనాయుడు గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఆయన ఏం మాట్లాడారు? నా కష్టకాలంలో ఎవరైతే నా కూడా ఉన్నారో వారి గురించి మాట్లాడే తప్ప మిగతా పార్టీ క్యాడర్ గురించి కానీ, తెలుగుదేశం పార్టీ గురించి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎక్కడా మాట్లాడలే. మీరు ఎందుకు భుజాలు తడుముకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకని మీరు ఎందుకు భుజాలు తడుముకున్నారు? మీరు దేని గురించి అని మాట్లాడుతున్నారు? సరే, ఒకటే మీ మాటలో మీ విషయంలోకి వద్దాం. డైరెక్ట్గా 2021లో ఇన్ఛార్జ్ మారింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు చేసింది ఏంటి? ఎవరైనా పార్టీ నాయకుడే కలుపుకెళ్తాడు. మీరు చేసింది ఏంటి? మొట్టమొదటి ఇన్ఛార్జ్ మార్చిన వెంటనే మీరు పదవులు పీకడం ప్రారంభించారు. ఎవరైతే మీ దగ్గరగా రావటం మానేసారో వాళ్ళు పదవులను పీకాడు. మీరు తొత్తులుగా మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పదవులు వేసుకున్నారు. అలాగే మీకు కావాల్సినటువంటి ఒక ఏటీఎం కార్డు లాంటి ఒక ఎన్ఆర్ఐని తెచ్చుకున్నారు, శుభ్రంగా డబ్బులు వాడుకున్నారు. ఆయన్ని ఏ స్థాయికి తీసుకొచ్చారనేటువంటిది నిన్న మొన్న ప్రెస్ మీట్ ఇప్పుడు ఆయన బాధలు చెప్పుకున్నాడు. ఆయన ఇవాళ ఆయన రోడ్డు మీద పడేస్తారు. ఆ విషయం మేమంటున్న మాట కాదు, ఆయనే చెప్పాడు, ప్రజలకు తెలుసు. మీరు ఇన్ఛార్జ్ మార్చినప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం మీరు చేసినా, ఇప్పుడు ఇవాళ పెద్దలు చెప్పారు ఇందాక సభ్యత్వం గురించి, 175 నుంచి 163 ప్లేసుల సభ్యత్వాలు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, స్త్రీలకు వందనం. ఏ కార్యక్రమం మీరు చక్కగా చేశారు? ఎక్కడైనా సరే పట్టుమని 100 మంది కార్యక్రమం చేశారా?
మీరు ఏ పార్టీని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారు స్థాయికి తెచ్చారు? ఇవాళ యువగలంలో కనుక ఏం జరిగిందని అధిష్టానాన్ని అడగండి. బండారు మాధవ నాయుడు గారు ప్రజాదరణ కలిగిన వ్యక్తో, ప్రజాదరణ కలగని వ్యక్తో అధిష్టానాన్ని అడిగితే తెలుస్తుంది, ప్రజలను అడిగితే తెలుస్తుంది. 2009 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 2012 బై ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 2019 ఎలక్షన్లో త్రిముఖ పోటీలో తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఈ ప్రజామోదం ఉన్నటువంటి వ్యక్తి, ప్రజాకర్షణ వ్యక్తి బండారు మాధవ రెడ్డి. దయచేసి మీరు ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంటర్నల్ గా చాలా లోతుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇవాళ ఎవరైతే ప్రెస్ మీట్ ఇచ్చారో వాళ్ళు 2019 ఎలక్షన్లో వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే తెలుగుదేశానికి ఓట్లు వేసారా లేదనేటువంటి పూర్తి క్లియర్ పిక్చర్ ఉంది. ఎవరైతే అమ్ముడు పోయారో, ప్రతిపక్షాలకు అమ్ముడు పోయారో, విజువల్ మూమెంట్, ఆడియోలు, వీడియోలతో సహా మా దగ్గర ఉన్నాయి. బయట పెట్టమంటే రెడీ టు ఫేస్, రండి బహిరంగంగా మీటింగ్ పెట్టుకున్నాం. బండారు మాధవ నాయుడు గారు మీటింగ్ అంటే పెట్టుకున్నాం, మీరు మీటింగ్ పెట్టుకోండి. మీ జనాకర్షణ అంటే మేము చెప్తాం, మా జనాకర్షణ మేము చెప్తాం. ఎప్పుడైనా పట్టుమని 100 మందితో కార్యక్రమం చేశారా? మీరు తల ఎక్కడ పెట్టుకోవాలి? మీరు తెలుగుదేశం పార్టీ గురించి ఏం మాట్లాడతారు? మీరు 2024 టికెట్ జనసేనకి అంటే కారకులు మీరు కాదా? 4 రోజుల ముందే టికెట్ వెళ్ళిపోతాం చంద్రబాబు గారు మీ చెవులో చెప్పారా? 3 నెలల ముందే తెలుగుదేశం పార్టీ జనసేన టికెట్ వెళ్ళిపోతుంది మీకు చెవులో చెప్పారా? మీకు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ఒక నిజంగా ఇంటర్నల్గా ఏదైనా ఉంది అధిష్టానం చూసుకుంటుంది. మీరెవరు ప్రెస్ మీట్ మాట్లాడటానికి? ఒక మాజీ శాసనసభ్యులు ప్రశ్నించే హక్కు, రైతు మీకుందా? ఏనాడైనా సరే పార్టీ గురించి కానీ పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎక్కడైనా 2 కార్యక్రమాలు చేశారా? ఎక్కడైనా నిజంగా మనస్ఫూర్తిగా ఇబ్బంది పెట్టాలంటే మీరు 3 సంవత్సరాలు ఉండరు. అలా కాకుండా పార్టీ మీద అభిమానంతో, ప్రజల మీద ఉన్న అభిమానంతో, గౌరవంతో మీకు గౌరవం ఇచ్చి వాల్యూ ఇస్తే మీరు ఇవాళ మా నాయకుడిని, ప్రజలు కోరుకున్న నాయకుడిని, ప్రజామోదం ఉన్న నాయకుడిని ఇవాళ మీరు రోడ్డు మీద తీసుకొచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టారంటే మీరు ప్రతిపక్షం మీద, పాలకపక్షం మీద పోరాటం చేస్తున్నారా? స్వపక్షం మీద పోరాటం చేస్తున్నారా? చాలా క్లియర్గా మీరు జరిగిన కాలంలో కేసుల గురించి మాట్లాడారు. చలో ఆత్మకూరులో ఒక దమనకాండ జరిగితే ఆత్మకూరు ఘటన కోసం వెళ్తే అది కేసులు పెట్టి లోపలేస్తే అది ఆయన స్వపక్షం కోసం చేసిందా? ఇసుక గురించి ఇబ్బంది పడి బౌండర్మార కార్మికుల కోసం ఆయన ఇసుక కోసం ధర్నా చేస్తే ఆయన స్వపక్షం కోసం పెట్టి ఆయన సొంత ప్రయోజనాల గురించి చేసిందా? మొగల్తూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మొగల్తూరులో స్టేషన్లో పెట్టి కొట్టేస్తే ఆయన కోసం ధర్నా చేస్తే అది స్వపక్షం కోసం చేసిందా? ఇసుక రంభ దగ్గర కొత్తగా డిఎస్పీ వీరాంజనేయ రెడ్డి వచ్చిన తర్వాత దమనకాండ జరిగితే అది స్వపక్షం కోసం చేసిందా? మీకు కళ్ళు కనిపించట్లేదా? మీరు లేరా ప్రజల్లో? మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేశారా? గడిచిన 3 సంవత్సరాల ప్రతిపక్ష పాత్ర ఎక్కడైనా పోషించారా? ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు ఎక్కడైనా సరే భరోసా కల్పించారా? ఎవరికైనా సరే అన్యాయం జరిగితే నాకు ఈ నాయకుడి దగ్గరికి వెళ్తే జరుగుద్ది, న్యాయం జరుగుద్ది ఎక్కడ ఉందా? మున్సిపల్ కాంప్లెక్స్ కొట్టేస్తానంటే కనుక ఎక్కడైనా సరే అక్కడ కల్పించినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఒకే ఒక్క నాయకుడు బండారు మాధవ నాయుడు గారు కనిపించే నియోజకవర్గ ప్రజలకి. అది మీరు చెప్తున్న మాట కాదు, నేను చెప్తున్నా కదా, ప్రజలు అన్న మాట. ఇవాళ ఏ కార్యక్రమం పెట్టుకుని 100,000 మంది ఎందుకు వస్తున్నారు? చేతకాకు వస్తున్నారా? మీకు ఇంగిత జ్ఞానం లేదా? మీకు ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకసారి. గడిచిన 3 సంవత్సరాలు ఏం జరిగిందో, ఇప్పుడు ఏం జరుగుతుందో, మీరు ఎంతమంది అసలు కనీసం ఒక్కడైనా పార్టీ జాయినింగ్ చేశారా? ఈ పక్క నియోజకవర్గం చూడండి, పాలకొల్లు, లేకపోతే ఏ నియోజకవర్గాలు అంటే ఆచంట వెళ్ళండి, ఉండి వెళ్ళండి, ఏమీ లేనటువంటి తాడేపల్లిగూడెం వెళ్ళండి, నరసాపురం చూసుకోండి. ఏంటండి దౌర్భాగ్యం? పార్టీని ఎక్కడ తీసుకెళ్తున్నారా? పార్టీ అంటే మీ పార్టీ ఒక కంపెనీ ఎండీ కింద నియంతృత్వదారులో మీరు పరిపాలన చేస్తారా? దయచేసి ఇటువంటి ఏమైనా ఉంటే కనుక మీ మనసులో ఉంటే కనుక చరమగీతం పాటి ఇప్పుడు దాకా ఫుల్ స్టాప్ పట్టిన లేని పక్షంలో బహిరంగ సిద్ధంగా రండి, బహిరంగంగా మీటింగ్ పెట్టుకుందాం. మీరు ఈ 3 సంవత్సరాలు ఏం చేశారో, గడిచిన 2014 నుంచి 19 దాకా ఏం జరిగిందో, ఎవరెవరు ఏం చేశారో, మీరు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టినటువంటి మీరు ఎవరెవరు ఏం చేశారో మొత్తం జాతకాలు ఎన్నో ఉన్నాయి, అందరి జాతకాలు ఉన్నాయి. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో అన్ని తీసుకున్నాం. ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఆ దిగజారు స్థాయికి మేము దిగజారుడి దానికి మీరు దిగజారారు కాబట్టి మీ వాళ్ళ ప్రెస్ మీట్ పత్రికాముఖంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీరు దీనికి సిద్ధమైతే కనుక మీరు రండి, మన బహిరంగ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుందాం. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు గారు ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తూ ఆయన చేసినటువంటి విమర్శని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 2014లో ఒక 20 రోజుల ముందు పార్టీలోకి వస్తే భుజాన్ని వేసుకుని ఆయన్ని ఎమ్మెల్యేగా నెగ్గించుకున్నాం, కష్టపడ్డాం అందరం కూడా. కానీ 2019 వరకు ఎమ్మెల్యేగా పరిపాలించినటువంటి మాధవ నాయుడు గారు సీనియర్ కార్యకర్తలను ఎవరినీ కూడా
ఎదగనివ్వకుండా ఏ విధమైనటువంటి సపోర్టు చేయకోకుండా మళ్ళీ 2019లో ఎలక్షన్కి వెళ్తే మేము బాధ ఉన్న మనసులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు పార్టీకి కట్టుబడి 2019లో కూడా ఆయనకు ఓటేసాం. 2 సార్లు మేము ఓటేసాం. ఇవాళ ఆయన విమర్శిస్తూ ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తులు ఆయన కూడా ఉన్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ రామరాజు గారి ఇన్ఛార్జిలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ప్రజాదరణ లేనివాళ్ళ మీరు ఎలా విమర్శిస్తున్నారు? మీకు 2 సార్లు ఓట్లు వేసాం సార్, అది గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు విమర్శించే కాదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు రామరాజు గారు, కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు గారు ఈ పార్టీ పగ్గాల్ని భుజం మీద వేసుకుని ఈ పార్టీ రథాన్ని చెరోతాడు మోస్తూ ఎదరక లాక్కొచ్చి ఈరోజు 2019లో 28,000కు పడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని వారిద్దరి నాయకత్వంలో ఈరోజు 60,000 ఓట్లు పడే విధంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తులు వారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఏదిచ్చినా, బాదుడైనా, గౌరవ సభ అయినా, పార్టీ సభ్యత్వాలైనా, బాబు గ్యారంటీ, భవిష్యత్ షూరిటీ కూడా ఇంటింటికి తిప్పి ప్రతి ఎవ్రీడే అటు రామరాజు గారు ఇటు నాయుడు గారు మాకు ఫోన్ చేసి, సీనియర్ లీడర్ అందరికీ ఫోన్ చేసి ఇంటింటికి వెళ్ళి సభ్యత్వాలు అవి చూడండి అని చెబితే అన్నీ కూడా మేము చేసాం. పార్టీ నిర్ణయాలకి కట్టుబడి ఉన్నాం. ఇలాంటి వ్యక్తుల్ని ప్రజాదరణ లేని వ్యక్తులు అని విమర్శించడం అది తగదు సార్. ఏదో నలుగురు మీరు అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందిన వ్యక్తులను 4-5 వెనకాలేసుకుని పెద్ద ప్రజాదరణ కలిగిన లీడర్లు అని చెప్పడం అది సమంజసం కాదు సార్. పార్టీ తల్లి లాంటిది. ఈ పార్టీకి 30-40 సంవత్సరాల నుంచి మేము కష్టపడి పనిచేస్తున్నాం. మీరు 2014లోనే వచ్చారు తప్ప అంత ముందు కూడా మేము ఈ పార్టీలో ఉండి పనిచేస్తున్నాం అనే విషయాన్ని తమరు గుర్తుపెట్టుకోవడం మంచిది సార్. అలాగే మీరు 2014లో ఒక ఎన్నికల కేసులో మీరు, నేను, రామరాజు గారు, సినిమేల సత్యనారాయణ గారు, తోట సీతారామలక్ష్మి గారు అందరం కలిపి ఒక ఎలక్షన్ కేసులో ఉన్నాం. ఆ కేసు ఈ రోజుకు కూడా తెమలలేదు. మీరు 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉండి ఆ కేసుని ఏం చేయగలిగారు మీరని నేను ప్రశ్నిస్తున్నాను. మీ వల్ల మేము 10 ఏళ్ళు కోర్టులో తిరుగుతున్నాం. మిమ్మల్ని ఎన్నుకోవడం కోసం మేము 10 సంవత్సరాల నుంచి కోర్టులో తిరుగుతున్నాం. మీరు మా కార్యకర్తలకి చేసింది ఏంటి అని మిమ్మల్ని నేను ఈ సభ ద్వారా క్వశ్చన్ చేస్తున్నాను సార్. ఇలా విమర్శించడం తగదు. చిన్న వయసులోనే మీకు ఎమ్మెల్యే ఇచ్చి సెకండ్ టైం కూడా మీకు ఓటేసినటువంటి వ్యక్తులు మేము. అడిగాలన్నా ఏదన్నా విమర్శించాలన్నా మాకు హక్కు తప్ప మీరు పదవి పొంది లబ్ధులు పొందినటువంటి వ్యక్తులు మీరు పార్టీని విమర్శించడం తగదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నరసాపురం నియోజకవర్గం సంబంధించిన తెలుగుదేశం పార్టీ గ్రూప్ సభ్యులు ముఖ్యంగా బండారు మాధవనాయుడు గారిని, ఆయన అనుకున్నటువంటి మాలాంటి వాళ్ళందరూ విమర్శిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది చాలా ఘోరం, చాలా అన్యాయం కూడా అనేది. ఎందుకంటే మీరు సీనియర్స్ చాలామంది ఉన్నారు నరసాపురం నియోజకవర్గంలో, టీడీపీ నాయకులు అందరూ. గతంలో ఇన్ఛార్జ్ సెలక్షన్ అనేది నరసాపురం నియోజకవర్గ జనరల్ బాడీ మీటింగ్ వేస్తుంది కదా, మీటింగ్లో నిర్ణయించడం జరిగేది ఇది. కానీ ఈ నాయకులు అన్నవాళ్ళు, మమ్మల్ని విమర్శించిన నాయకులు అన్నవాళ్ళు ఎప్పుడూ కూడా జనరల్ బాడీ మీటింగ్కి ప్రస్తావన లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన నాయకుల దగ్గరికి వెళ్ళిపోయి ఫలానా చెప్పడం జరిగింది. ఇది మరి చాలా దారుణమైన విషయం. అది మరి నిమ్మల రామారెడ్డి గారు అన్నారంట, మీరు నా దగ్గర వచ్చి మాట్లాడటం కాదు, ఇది మీరు నరసాపురం నియోజకవర్గ మీటింగ్ ఏంటి, నేను వచ్చి మాట్లాడతాను, అప్పుడు ఇన్ఛార్జ్ సెలెక్ట్ చేద్దాం అంటే ఆయన దగ్గర వెళ్తాం మానేసి ఇంకోటి దగ్గర మళ్ళీ అక్కడికి వెళ్ళడం జరిగింది ఇది. ఆ తర్వాత మేమందరం కలిసి అచ్చెన్నాయుడు గారిని కలిసి జరిగిన విషయాలు చెప్తే అచ్చెన్నాయుడు గారు కూడా మేము కూడా కంగారు పడ్డామని ఆయన కూడా సారీ చెప్పడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితులు ఎదురైనాయి. సరే, బండారు మాధవనాయుడు గారిని విమర్శించిన వాళ్ళు, మరి బండారు మాధవనాయుడు గారు జిల్లా కేంద్రం నరసాపురం ఉండాలని భారీ ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మెడికల్ కాలేజీ లిఖితపూడి నుంచి పాలకొల్లు నియోజకవర్గం వెళ్ళినప్పుడు కూడా ఆయన నిరసన భారీ ఎత్తున చేయడం జరిగింది. ఇది మరి అలా మీరు ఆయన చేయగలిగారా? ఎప్పుడైనా సరే దేన్నైనా ధైర్యంగా ఢీకొని చేయగలిగారా? మన పార్టీ నిర్దేశించిన ఇదే కర్మ ఏంటి, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, ఇవన్నీ కార్యక్రమాలు పెట్టుకుంటే దేన్నైనా మీరు 100% పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకున్నారా? సభ్యత్వ నమోదు కార్యక్రమం చూసుకోండి. సభ్యత్వ నమోదు కార్యక్రమం మీరు సక్సెస్ఫుల్ చేశారా? బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఉంటుంది, డోర్ టు డోర్ తిరగమన్నారు. అలాగే అది వాట్సాప్లో పెట్టమన్నారు. అవన్నీ సక్సెస్ మీరు ఒక్క దాంట్లో కూడా సక్సెస్ చేయకుండా బండారు మాధవనాయుడు గారిని విమర్శించడం ఏంటిది?
అసలు మీకు అసలు మనస్సాక్షి అనేది ఏమైనా ఉంది అసలు? ఎప్పుడైనా మీరు పార్టీ ముఖ్యంగా ప్రతి కార్యక్రమాన్ని పటిష్టంగా తీసుకుని ఫాలోఅప్ చేయడం జరిగిందా? మరి పార్టీ కార్యక్రమం అచ్చెన్నాయుడు గారు పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి వస్తున్నప్పుడు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. సరే అయిపోయింది కదా అని మేము బండారు మాధవనాయుడు గారు మేము కూడా ఫాలో అవుతూ వెళ్ళాం. మరి అక్కడ 200 మంది ఉంటే మా మాధవనాయుడు గారు 2000 మంది రావడం జరిగింది అక్కడ. మరి బ్రహ్మాండంగా జరుగుతున్న కార్యక్రమంలో మరి అదే అపరిశుద్ధి జరిగింది, మీరు అందరూ తెలుసు. దాన్ని అని మీరు ఖండించగలిగారా? అది ఖండించకుండా బండారు మాధవనాయుడు గారి ప్రతిదానికి విమర్శించడం జరిగింది. ఈ రోజు కూడా చెప్తున్నా, 185 మంది కేటంతా బండారు మాధవనాయుడు గారు వెనకాల ఉండడం జరిగింది. ఇది మాటకి నిజం. మీరు ఒప్పుకోకపోయినా పార్టీ ఆఫీసులో కూడా సర్వే రిపోర్ట్ ఉంది. మన జరిగిన సర్వే రిపోర్ట్ కూడా 80% బండారు మాధవనాయుడు గారికి వచ్చింది. అది మరి మీరు ఇంకో రకంగా తప్పుడు ప్రచారం చేసి ఆయన అపస్ఫాలు చేయాలనుకుంటే మీరు అపస్ఫాలు అయిపోతున్నారు. మీరే రోడ్డు ఎక్కి మన పార్టీకి బలం లేకుండా చేస్తున్నారు. అదంతా మీకంతే. ఇటువంటి పనులు ఎప్పుడు చేయకండి. ఇలాగా పార్టీ కార్యక్రమాన్ని మనం బలపరచాలంటే అయిపోయింది. ఇప్పుడైనా మీకు దమ్ము ధైర్యం అంటే నర్సావరం నియోజకవర్గం మీటింగ్ వేయండి, అందరూ కూర్చుందాం, ఇన్ఛార్జి సెలక్షన్ చేసుకుందాం. మన అందరూ కూర్చున్నప్పుడు నేను అబ్జర్వర్గా పంపించమని అచ్చెన్నాయుడు గారికి రప్పించి అబ్జర్వర్ ఆధ్వర్యంలో చేద్దాం. సుబ్బారెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడు మండా సత్యనారాయణ కళ్యాణ మండపంలో మీటింగ్ వేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు రాత్రి 9 గంటల వరకు బొమ్మ నారాయణరావు గారు అబ్జర్వర్ వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన తర్వాత అన్ని నోట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బొమ్మ నారాయణరావు గారు టికెట్ కూడా నారాయణరావు గారు ఇచ్చారు. అధిష్టానం నుంచి వచ్చింది కాబట్టి ఆ అధిష్టాన ఆర్డర్ ప్రకారం మేము అందరం ఫాలో అప్ అయ్యాం. సరైన సమాచారం లేకుండా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశం లేకుండా ఇన్ఛార్జిని మీరు ఎలా నిర్ణయించారు? ఆ పవర్ మీకు ఎవరిచ్చారు? అసలు మీ తప్పులు మీరు గుర్తించుకోండి, మీ తప్పులు మీరు తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఇది ఇకనండి మానుకోండి. వేద్దాం, నర్సాం నియోజకవర్గ మీటింగ్ వేద్దాం. నియోజకవర్గ మీటింగ్ వేసిన తర్వాత మీ మీటింగ్లో కూర్చుందాం. అప్పుడు ఇన్ఛార్జ్ అయితే వచ్చిన పెద్ద మనిషి అబ్జర్వర్ చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేస్తారు మనకి మంచి నాయకుడిని. అంతే తప్ప మీరు ఏదో ఊహించేసుకొని కనీసం ఓట్లు పోలింగ్ రోజులు ఓట్లు కూడా ఎంచడానికి పోలింగ్ బూతుల దగ్గర లేకుండా మీరు పక్కన ఎక్కడెక్కడ తిరిగేసేది. ఈయన మీద అభాండాలు వేయటం, మున్సిపల్ ఎలక్షన్ అంతా మేమే ఖర్చు పెట్టాం, ఆయన ఏం ఖర్చు పెట్టలేదు అంటాం. ఎంత ఖర్చు పెట్టారో ఎంత ఖర్చు పెట్టలేదో పార్టీ కార్యాలయానికి పిలుపు మేరకు మేము పైన మాధవనాయుడు గారు ఆఫీస్ దగ్గర కూర్చునేసరికి మాధవనాయుడు గారు ఇన్వైట్ చేయడానికి అదేనా పీతల సత్యనారాయణ గారు పిలుపు మేరకు మాధవనాయుడు గారి దగ్గర పిలవడానికి రామరాజు గారు అందరూ గ్రూప్ అంతా వచ్చారు. వచ్చినప్పుడు బండారు మాధవనాయుడు గారు చెప్పిన చాలా విషయాలు అంతవరకు మాకు తెలియదు. మున్సిపల్ ఎలక్షన్లో మొదటి ఖర్చు అంతా మాధవనాయుడు గారికి ఖర్చు పెట్టడం జరిగింది. అది వాస్తవం. ఎందుకంటే మీకు చాలా మందికి తెలియదు ఆ విషయాలు, నాకు తెలియదు. అప్పుడు మాధవనాయుడు గారు ఏం చేశారు, రామరాజు గారు ఫోన్ చేశారు. రామరాజు గారు ఖర్చు పెట్టేదంతా పక్కన పెట్టేద్దాం, నేను కూడా నా ఎలక్షన్లో పోటీ చేసి నేను కూడా ఆర్థికంగా నష్టపోతున్నాను కాబట్టి ఇప్పుడు జరగబోయే ఖర్చు ఇద్దరు 50-50 చేసుకుందని చెప్పడం జరిగింది. ఓకే అనుకున్నారు. కానీ తర్వాత ఏం జరిగింది? అది టీలు టిఫిన్లు భోజనం అన్నీ మేమే పెట్టుకున్నాం, మాధవనాయుడు గారు తప్పించుకున్నాడు అన్నక్కడికి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. ఇదే పద్ధతి? ఇదేనా మా తెలుగు కుటుంబ గౌరవం అంటే? ఇదేనా కుటుంబ గౌరవం నిలబెట్టడం? ఇదే పద్ధతి? ఇదేనా పద్ధతి? మార్చుకోండి. ఇది కూర్చుందాం, నియోజకవర్గ మీటింగ్ వేసి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత లేకపోతే ఎలక్షన్ ముందు ఒకసారి మీటింగ్ వేసి కూర్చుందాం, నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జిని సెలెక్ట్ చేసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.